దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన నిన్నటి దినము సండే, దేవుని ఆరాధించి ఘనపరిచిన దినము. మరి ఆయనలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, మన నిత్య సుఖాలను పొందుకున్న దినము. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించిన దినము. నిజంగానే ఆదివారం అనేది ఎంత స్పెషల్ గా ఉంటదండి. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటది, ఎంత మహిమకరంగా ఉంటది. ఆయన శరీరములో రక్తంలో పాలుభాగస్తులై ఆయనతో మమేకమయ్యి ఆ పరిశుద్ధతను, అంతేకాదు ఆ యొక్క మన శరీర అవయవాల్లో స్వస్థతను పొందుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మొదటి యోహాను పత్రికలో నుండి ధ్యానిస్తున్నాము. 2వ అధ్యాయములో మరి యోహాను భక్తుడు అనేక విషయాలు మనకు బోధపరుస్తా ఉన్నాడు. ఎంత లోతైన మర్మాలను మనతో మాట్లాడుతున్నాడంటే, అంటే ఆ దినాలలో ఉన్న సంఘ పరిస్థితులు, ఈ దినాలలో ఉన్న సంఘ పరిస్థితులు కూడా దాదాపు ఒకే రిలేటెడ్ గా ఉన్నట్లుగా, ప్రజలు మరి తప్పుడు బోధలకు ఆకర్షితులై వెళ్ళిపోతున్నట్లుగా, క్రీస్తు విరోధులు అనేక మంది మరి వారు మరి మేమే క్రీస్తులమని లేస్తారు, మరి వారి విషయంలో మీరు జాగ్రత్త పడాలని అనేకమైన బోధలు చేస్తూ, మరి ఉదయకాలము మరొక్క మాట ద్వారా మరి దేవుడు యోహాను ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. ఈ యోహాను పత్రికలు మనం చూస్తే గనక రెండు జంట జంట పదాలు ఆయన ఉపయోగిస్తా ఉన్నాడు. అంటే వ్యతిరేకంగా ఉండే రెండు రెండు పదాలని ఆయన వినియోగించుకుంటూ వస్తా ఉన్నాడు. అంటే ఆ మాటలను మనకు బోధిస్తూ సత్యము అబద్ధం ఎలాగుంటది, వెలుగు చీకటి ఎలాగుంటది, ప్రేమ ద్వేషము ఎలాగుంటది, ఇలాగున అనేక విషయాలు. మరి క్రీస్తునందు విశ్వసించిన వాడు, విశ్వసింపని వాడు, మరి క్రీస్తు విరోధి, మరి క్రీస్తుని అంగీకరించిన వాడు, ఎలాగున ప్రతి విషయాన్ని కూడా రెండు మాటలుగా, మరి రెండు వ్యతిరేక పదాలుగా వాటిని అర్థం చేపిస్తూ మనం ఎల్లప్పుడూ కూడా ఆ పాజిటివ్నెస్ లోనే ముందుకు కొనసాగాలని మరి ఇక్కడ మనకు ప్రబోధన చేస్తున్నట్లుగా మనము చూడగలము. మరి ఆయన బోధిస్తున్న బోధ ఏంటంటే గనక, తండ్రి అయిన దేవునితో సంబంధం కలిగి ఉండటానికి యేసు క్రీస్తును దేవుని కుమారునిగా అంగీకరించటం అత్యవసరమైన కార్యం. అంటే ఆయనను తిరస్కరించటం ఆ సంబంధాన్ని తెంచివేస్తా ఉన్నది. ఎప్పుడైతే కుమారునిగా క్రీస్తుని మనము అంగీకరిస్తామో, అంగీకరించినప్పుడు మరి ఆ ఆ యొక్క అనుబంధం మనకి అత్యధికమవుద్ది. ఎప్పుడైతే అంగీకరించమో కట్ ఆఫ్ అయిపోతాం. ఆ జీవములో నుంచి, ఆ కనెక్షన్ లో నుంచి మనం కట్ ఆఫ్ అయిపోతాం. కుమారుని తిరస్కరించువాడు అంటే తండ్రిని కలిగి ఉండడు. కుమారుని అంగీకరించువాడు తండ్రిని కూడా కలిగి ఉంటాడు. కుమారుని తిరస్కరించువాడు మరి వాడు మరి తండ్రిని కలిగి ఉండడు. కానీ మరి కుమారుని ఎవరు అంగీకరిస్తారో వాడు మాత్రమే తండ్రిని కలిగి ఉన్నాడు. మన జీవితానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ముగ్గురు మనకు అవసరం అండి. ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో వారి వారి రీతిలో వారు కార్యం చేస్తారు మన జీవితంలో. ఇంకా యేసు ఒక్కడే నాకు చాలు, రక్షకుడు ఒక్కడే చాలని మనం అనుకుంటే సరిపోదు, మనం సరిపెట్టుకుంటే సరిపోదు. తండ్రి మనకు కావాలి. ఎందుకు? మన ప్రతి ప్రార్థనకి జవాబిచ్చేది మరి ఆయనే. మరి ఛానల్ క్రీస్తు ప్రభు. క్రీస్తు ద్వారా తండ్రిని మనము చేరుకుంటాం.
క్రీస్తు లేకుండా, ఆ వారధి లేకుండా, బ్రిడ్జ్ లేకుండా, నిచ్చెన లేకుండా మరి మనము తండ్రి యొద్దకు వెళ్ళలేము. కనుక క్రీస్తు కావాలి, తండ్రి కావాలి. మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే ఆ తండ్రి, మన మీద కనికరపడే ఆ తండ్రి, ఆయన మనకు కావాలి. మరి ఈ మరి మన మరి ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్య ఉన్న కనెక్టివిటీ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ ఆ తాకిడి లేకుండా మరి మనము కంప్లీట్‌నెస్‌ని మనం పొందుకోలేము. అంటే మనము చూస్తే తండ్రి అయిన దేవునికి మధ్య, కుమారుడైన క్రీస్తుకు మధ్య ఉన్న ఈ సంబంధము ఎంత విడదీయరాని అనుబంధము ఇక్కడ నొక్కి వక్కాణించబడ్డం. అంటే యేసును తిరస్కరించడం అంటే ఆయన దైవత్వాన్ని, రక్షకుడిగా ఆయన ఈ లోకంలో చేసిన ఆ రక్షణ కార్యాన్ని, లేకుంటే ఆయన బోధించిన బోధలను తిరస్కరించటమే. ఫలితంగా ఏమవుతుందండి? దేవునిని తిరస్కరించటంతో సమానమవుతోంది. దీనికి విరుద్ధంగా యేసుక్రీస్తు ప్రభుని గుర్తించి ఆయనను విశ్వసించటం ద్వారా దేవునితో నిజమైన సంబంధం మనలో పెంపొందించబడుతుంది. యేసుని గుర్తించటం అంటే ఈ తప్పుడు బోధలను, అపార్థాలను మరి ఆ బోధించేటువంటి ఆ బోధనలో నుంచి మనము బయటికి వచ్చేయట. అంటే అంగీకారము, తిరస్కరణ. ఇవి 2 కూడా వ్యతిరేక పదాలుగా ఉన్నాయి. మరి అంగీకారం అనేది కేవలము మాటలతో గుర్తించటం కంటే ఎక్కువగున్నట్లు చూడగలము. అంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు పట్ల నిజమైన నమ్మకము, నిబద్ధతను అది అంగీకారము కలిగి ఉంటది. తిరస్కరణ అనేది అవిశ్వాసాన్ని లేదా ప్రభువుని నిరాకరించటం మరి సూచిస్తుంది. అది ఏం చేస్తుందంటే దేవునితో సహవాసాన్ని తెంచి వేస్తుంది. హల్లెలూయా! ఎప్పుడు నువ్వు క్రీస్తుని మరి నా జీవితానికి వద్దనుకున్నావో అక్కడేమైపోతుంది? అక్కడ కనెక్షను తెగిపోతుంది. కట్ ఆఫ్ అయిపోతున్నాము. ఆ జీవములో నుంచి నిత్య, నిత్య జీవములో నుంచి నిత్య మరణానికి వెళ్ళిపోతా ఉన్నాం. తండ్రి మరియు కుమారుని యొక్క ఐక్యత ఇందులో మనం అర్థం చేసుకుంటే దేవుడిని తెలుసుకోవటానికి యేసుపై విశ్వాసం ఉంచటం అదేదో ఐచ్ఛికం కాదండి. అది ఏదో క్యాజువల్ గా కాదు. మరి ఇదొక ఉద్దేశించబడిన, మనకు అనుగ్రహించబడిన గొప్ప కృప. తండ్రి మరియు కుమారుడు వారు ఐక్యంగా ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ఒక్కటిగా ఉన్నారు. కాబట్టి ఒకరిని తిరస్కరించుట మరి ఆటోమేటిక్ గా మరొకరిని తిరస్కరించటంతో సమానం. క్రైస్తవులు మనము యేసుపై ఉన్న విశ్వాసాన్ని, మనము ఉంచిన విశ్వాసాన్ని ఒప్పుకుంటూ దాని ప్రకారంగా జీవిస్తూ మన జీవితాలలో దేవుని ప్రేమ వెలుగును ప్రతిబింబించటానికి మనము పిలువబడ్డాం. అంటే క్రీస్తును మనం అంగీకరించామంటే అర్థం ఏంటంటే దేవునిలో ఉన్న వెలుగు, దేవునిలో ఉన్న ప్రేమ మన మీద కుమ్మరించబడుద్ది. క్రైస్తవ జీవితంలో క్రీస్తునందు విశ్వసించటం అనేది అది కేంద్ర బిందువు అండి. అవునా కదా? మనం క్రైస్తవులు ఎలా అయ్యాము? క్రీస్తుని, యేసుని మనం అంగీకరించడం ద్వారా ఆయన మన ఆత్మలో, హృదయములో కార్యము చేయటం అనేది కేంద్ర బిందువు. అంటే అది దేవునితో సహవాసానికి పునాదిగా ఉన్నట్లుగా చూడగలము. దేవునితో మనకు కనెక్షన్ కలగాలంటే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని అప్రోచ్ కావాలి. క్రీస్తు ప్రభును మనం చేర్చుకోవాలి. అప్పుడు మనకి ఆ కనెక్షన్ మనకి ఇవ్వబడుద్ది. ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టినప్పుడు చూచారా? మన దగ్గర ఒక హబ్బు పెడతాడు. హబ్బులో నుంచి మన లోపలికి మళ్ళా దానికి సంబంధించిన అడాప్టర్ పెడతాడు. అడాప్టర్ లో నుంచి మరలా ఇంట్లోకి కనెక్షన్ రావటానికి మరి దానికొక మరలా కరెంటుకు సంబంధించిన కనెక్షన్ పెడతాడు. ఈ మూడిటిలో మరి మొట్టమొదటిగా మరి ఎక్కడి నుంచి అయితే అది ప్రారంభించబడిందో వారి దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న హబ్బుకు రావాలి.
అక్కడి నుంచి లోపల అడాప్టర్ రావాలి. అడాప్టర్ పని చేయాలంటే కరెంట్ కనెక్షన్ ఇవ్వబడాలి. అంటే ఈ మూడు కలిసి ఉంటే తప్ప ఆ ఇంటర్నెట్ అనేది పనిచేయదు మన జీవితాలలో కూడా. మరి ప్రారంభము ఎక్కడ నుంచి ఎక్కడ దాకా మనం కనెక్షన్ వెళ్ళగలుగుతుందంటే, ఎక్కడ ఉన్న తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలంటే, ఇక్కడ మనం మొట్టమొదటిగా క్రీస్తుతో ప్రారంభించి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొద్దకు మనం వెళతా ఉన్నాం. అవిశ్వాసం ద్వారా ఆయన బోధలను తిరస్కరించడం ద్వారా యేసుని ఎరగకపోవటం అనేది మన జీవితాలలో జరుగుతుంది. తండ్రి నుండి ఆత్మీయంగా వేరుపడటానికి దారి తీస్తుంది. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, మరి దేవుడే లేని ప్రజలుగా ఉన్నాం. మరి ఆయనకి మనకి మధ్య ఒక శత్రుత్వం ఉంది. క్రీస్తు వచ్చి దాన్ని సమాధానంగా చేశాడు. ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా ఒకవేళ మనమేమన్నా తిరస్కరించే పరిస్థితిలో ఉన్నామా, ఏమైపోద్దండి? ఆ కనెక్షన్ కట్ ఆఫ్ అయిపోద్ది. యేసును ఒప్పుకొని ఆయనను విశ్వసించటం విశ్వాసులను దేవునితో ఒక పరివర్తనాత్మకమైన సంబంధంలోనికి తీసుకొస్తుందండి. అంటే లోపల ఒక ట్రాన్స్ఫార్మేషన్ అనేది, ఆ పరివర్తనాత్మకమైన కార్యము మన లోపల జరుగుతూ ఉంటదండి. ఇంటర్నల్ గా మన లోపల ఒక చేంజ్ అనేది జరుగుతూ ఉంటది. దినదినము కూడా ఆ రూపాంతర స్థితి అనుభవము మనలో కలుగుతా ఉంటది. తద్వారా మరి దేవుని యొక్క కృపను, ప్రేమను, మార్గదర్శకత్వాన్ని మనము అనుభవించగలం. మరి ఒక విశ్వాసిగా యేసుని దేవుని కుమారుడిగా అంగీకరించుట ద్వారా తండ్రి అయిన దేవునితో నిజమైన మరియు సజీవమైన సంబంధానికి ఒక మరి ఒక మార్గము ఏర్పరచబడుతుంది. దానికి మన అంగీకారము అత్యవసరము. మన అంగీకారం లేకుండా, మన సమ్మతి లేకుండా దేవుడు మన జీవితంలో కార్యము చేయడండి. ప్రతి దానికి మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తేనే మన జీవితంలో ఆ కార్యము జరుగుద్ది. కొన్ని అప్లికేషన్స్ మనం చేస్తా ఉంటాం కదా, ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు యాప్స్ అది అడుగుతా ఉంటది. ఆ యొక్క అగ్రిమెంట్ అని ఒకటి పెట్టి ఈ యొక్క టర్మ్స్ అన్ని కండిషన్స్ అన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావని మనకు టిక్ చేయమంటది. అది యాక్సెప్ట్ చేస్తేనే అప్లికేషన్ మన మొబైల్లో డౌన్లోడ్ కాదు, దాన్ని మనము వినియోగించుకోలేము. అంటే ఈ యొక్క తండ్రితో మనకు సంబంధం కలిగి ఉండాలంటే క్రీస్తుని మనం అంగీకరించుట, క్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు మనం వెళ్ళగలం. తిరస్కరణ అనేది మన దేవునికి వ్యతిరేకంగా ఒక హెచ్చరికగా మరియు దేవునితో సపరేట్ అయిపోతామని ఒక హెచ్చరికను మనకు చేస్తున్నట్లుగా మనము చూడగలము. కుమారుని అంగీకరించుట, కుమారుడిని తృణీకరించుట. అంటే దేవుని కుమారుడుగా క్రీస్తు ప్రభుని అంగీకరించడం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ యోహాను భక్తుడు ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఆది క్రైస్తవులలో మరి తరచుగా యేసు క్రీస్తు ప్రభుని ఒక వివాదమైన వ్యక్తిగా వారు మరి ఆ వివాదాంశంగా చేశారు. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు నాయనను బోధకుడని చెప్పారు, కొంతమంది వడ్లవాడన్నారు, కొంతమంది రకరకాలుగా నజరేయుడు వాడన్నారు, మరి కొద్దిమంది రకరకాలుగా ప్రభుని వివిధ విధానాలలో అర్థం చేసుకున్నారు. కానీ ఆయనలో ఉన్న దైవత్వాన్ని, మెస్సియగా ఆయన పాత్రను వారు తృణీకరించారు. వారికి కనిపెడుతుంది మెస్సియ కోసమే, కానీ మెస్సియ ఆల్రెడీ వచ్చాడు అనేది వాళ్ళు గ్రహింపు కాక, ఆయనే మెస్సియా అని గుర్తించక వారు ఏం చేస్తున్నారంటే వారు ప్రభుని తృణీకరించారు. అంటే ఆ మతం అనే మౌఢ్యంలోకి వెళ్ళిపోయి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సనాతనమైనటువంటి అవగాహనలోకి వెళ్ళిపోయి ఆ ధర్మశాస్త్ర గ్రంథములో నిబిడీకృతమైన క్రీస్తుని గ్రహించక మరి కుమారుడైన క్రీస్తును తిరస్కరిస్తా ఉన్నాడు. మరి నిజంగానే
మరి పౌలు కూడా క్రీస్తు ఎవరో అర్థం కాలేదండి. ప్రభు ప్రత్యక్షంగా పౌలుతో ఎన్కౌంటర్ అయిందాక మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు మరి ఛాయగా ఉన్నాడనే సంగతి ఆయనకు అర్థం కాలేదు. రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథములో ఆయన మరి దానిలో ప్రత్యేకంగా ట్రైనప్ చేయబడిన వ్యక్తి, గమలియేలు పాదముల యొద్ద నేర్చుకున్న వ్యక్తి, ఒక యూనివర్సిటీలోనే మరి ఆయన ఎంతో పిహెచ్డి చేసిన స్థాయిలో ఎంతో మరి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడైన వాడికి కూడా మరి ఆయన క్రీస్తు ఎవరో అర్థం కాలేదు. అందుకే ఏం చేశాడు? క్రీస్తు ప్రభుని తృణీకరించేశాడు, తిరస్కరించాడు. కానీ దేవుని మహాకృప మరి ఆయనను దేవుడు ప్రభు వెతికి రక్షించాడు. అంటే ఈ యొక్క క్రైస్తవ మూలాలను, విశ్వాస మూలాలను తృణీకరించుట అనే కార్యము ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఆల్రెడీ తీర్పు కొరకు నియమించబడి ఉన్నారు. అంతేకాదు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఈ వెలుగునొద్దకు రాలేకపోతున్నారండి. అసలు ప్రభుని తిరస్కరించటానికి కారణం ఏంటంటే ప్రభు ఎవరో వారికి అర్థం కావట్లా. ప్రభు గురించి వినటానికి వారు ఇష్టపట్టలా. విన్నా కానీ అంగీకరించడానికి ఇష్టపట్టలేదు గనుక వారు ఆటోమేటిక్ గా తీర్పులోకి, అంటే తండ్రి నుంచి సపరేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. యోహాను 3:19-20లో చూస్తే వెలుగు లోకములోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్ట క్రియలుగా కనపడకుండానట్లు వాడు వెలుగునొద్దకు రాడు. అసలు అసలు మూలమైన కారణం ఏంటంటే మనుషులు క్రీస్తు యొద్దకు రాకపోవటానికి కారణం ఏంటి? క్రీస్తును అంగీకరించకపోవటానికి కారణం ఏంటి? క్రీస్తుని తృణీకరించడానికి కారణం ఏంటంటే ఆయన యొద్దకు రాగానే ఈ వెలుగు ఏం చేస్తుందంటే నా పాపపు చిట్టానంతా బహిర్గతం చేస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క వెలుగు వారి మీద పడగానే వారి లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆ పాపాలన్నీ కూడా బయటికి ప్రస్ఫుటంగా వచ్చేస్తున్నాయి. మరి వాళ్ళు ఆ వెలుగునొద్దకు రావటానికి భయపడుతున్నారు. ఎందుకట? తమ క్రియలు దుష్ట క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రావటం ఎందుకు? ఆ క్రియలు ఎలా ఉన్నాయి? తమ క్రియలు చెడ్డవైనందున ఆ చెడ్డ క్రియలను వదిలిపెట్టుకోలేక మరి ఆ వెలుగులోకి వారు రాలేకపోతున్నారు. ప్రభుని తిరస్కరించడానికి కారణం ఇది. అంటే యూదుల సాంప్రదాయాలు చూస్తే గనక దేవునితో, తండ్రి అయిన దేవునితో సంబంధం కలిగి ఉండటం అనేది వారి యొక్క జీవితానికి కేంద్రంగా ఉండేది. వాళ్ళకు ఒక మధ్యవర్తి అవసరం అనేది మరి వాళ్ళకి అనిపించలేదు. తండ్రి మా దేవుడు మా తండ్రి అని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన కూడా మీరు నా స్వకీయ సంపాద్యము, మరి నా సంతానం అయి ఉన్నారు, మరి నా ప్రజలై ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. అంటే కుమారుడిగా క్రీస్తుతో సంబంధాన్ని వారు మరి దాన్ని అంగీకరించలేకపోయారు. ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అంటే ఆ మాట వారికి అర్థం కాల. తండ్రి కుమారులు ఐక్యంగా ఉన్నారు అనేటువంటి క్రైస్తవ సిద్ధాంతములో కీలకమైన ఈ విషయము వారికి అర్థం కాలేదు. అందుకే ఆ కుమారుని ఒప్పుకోవటం అనేది వాళ్ళు చేయలేకపోయారు. అంటే ఒప్పుకోలు అనేది కేవలం ఒక మాట ద్వారా అంగీకరించటం మాత్రమే కాదండి. క్రీస్తు యెడల ఒక లోతైన వ్యక్తిగత విశ్వాసాన్ని మరియు అంకిత భావము మనం కలిగి ఉంటాం. క్రీస్తుని అంగీకరించామంటే అర్థం ఏంటి? ఏదో పైన యేసయ్యా 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 అని మాట్లాడుతున్నామా? కాదు. మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఆయన కొరకు ఒక అంకిత భావంతో జీవించుట, ఈ ఒప్పుకోలు క్రీస్తు నా రక్షకుడని ఒప్పుకోలు విశ్వాసానికి సంబంధించిన బహిరంగమైన ప్రకటన కదా.
హృదయమంది హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న మరి ఆ యొక్క ఆ ఆ యొక్క కన్ఫెషన్ అనేది మరి ప్రభువులో కొనసాగటానికి, తండ్రితో కనెక్ట్ చేయబడటానికి కృప దయచేయబడింది. ఎవరైతే ఒప్పుకోలు మరి చేయలేకపోతున్నారో, మరి ప్రభువులు దేవునిలో నుండి వేరైపోతున్నారు. తండ్రిని కూడా కలిగుంటాడు. ఎవరైతే ఈ యొక్క మరి క్రీస్తు ప్రభువుని మరి నా రక్షకుడని కన్ఫెస్ చేస్తున్నాడో, అంటే తండ్రిని కూడా ఆటోమేటిక్ గా పొందుకుంటున్నాడు. యేసుని కుమారుడిగా, దేవుని కుమారుడుగా అంగీకరించి ఒప్పుకోవటం ద్వారా తండ్రి అయిన దేవునితో సంబంధం లభిస్తుందని ఒక హామీ మనకు కలుగుతుందండి. అది తండ్రికి కుమారునికి మధ్య అదొక విడదీయలేని అనుబంధం ఉంది, సంబంధం ఉంది. అత్రిత్వ మరి సిద్ధాంతంలో మరి ముగ్గురు మరి విభిన్నంగా ఉంటూను ఏకత్వగా ఉన్నారు. కాబట్టి మనము క్రీస్తును అంగీకరించుట అంటే దేవునిని ఖచ్చితంగా మనం పొందుకుంటామని ఒక నిరీక్షణకు ఆధారమైనట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! అంటే దేవునితో సంపూర్ణమైన మరియు ఒక సంతృప్తికరమైన సంబంధాన్ని ఈ మాట మనకి వాగ్దానం చేస్తున్నట్లుగా మనం గమనించొచ్చు. ఎవరైతే ఈ క్రీస్తును అంగీకరిస్తారో వాడు తండ్రిని కూడా అంగీకరించువాడు అంటే గనక మరి తన్ క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 21, 22లో చూస్తే మరి ఆయన ముగింపు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. తండ్రి, వారు మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారిను ఏకమై ఉండవలెనని నీవు నాకు ఇచ్చిన మహిమను, నాకు అనుగ్రహింప చేసిన మహిమను నేను వారికి ఇచ్చాను. అంటే ఈ కనెక్టివిటీ అనేది క్రీస్తుకి తండ్రికే కాదు, పరిశుద్ధాత్మ ద్వారా వారిద్దరే కాదు గాని ఆ తర్వాత డిసైపుల్స్ నుంచి ఈ దినం వరకు కూడా ఎంతమంది క్రీస్తును అంగీకరించారో వీరందరూ కూడా ఈ కనెక్టివిటీలో ఉన్నారు. హల్లెలూయా! ఈ సంబంధంలో ఉన్నారు, ఈ అనుబంధంలో ఉన్నారు, ఈ ఐక్యతలో ఉన్నారు. ప్రభువుతో మమేకమైన స్థితిలో ఉన్నారు. హల్లెలూయా! అంటే ఈ విశ్వాస ప్రయాణంలో ఈ లేఖనాన్ని యొక్క ప్రత్యేకతను మనం గమనిస్తే గనక కుమారుని గుర్తించటానికి, తండ్రిని తెలుసుకోవటానికి మధ్య ఉన్న సంబంధం. కుమారుని ఎప్పుడైతే మనం అంగీకరించామో తండ్రిని మనం తెలుసుకుంటాం. తండ్రి ఏమై ఉన్నాడనేది విషయాలు మనకి ఎలా బోధపరచబడినయి? ప్రభు తన మాటల్లో చెప్తూ వచ్చాడు. తండ్రి ఎలా ఉంటాడు? తండ్రి స్వభావం ఎలా ఉంటది? మరి తండ్రి యొక్క కార్యాలు ఎలా ఉంటాయి? ఆయన ఎటువంటి వాడు? అంటే మనం అవన్నీ కూడా తండ్రిని గురించిన విషయాలన్నీ మనకు బోధపరచాలంటే ప్రాముఖ్యమైన మెట్టు క్రీస్తుని అంగీకరించుట. అంటే మనం ఎంతగా క్రీస్తును నమ్ముకుంటా వెళ్తామో దేవుని గురించిన విషయాలు కదా, మర్మమైన విషయాలు కూడా మనకు అవి బోధపరచబడతాయి. అంతేకాదు మరి అవన్నీ కూడా దేవుని యొక్క ఆ దైవిక ఐక్యతలో పెనవేయబడిన ఉన్నాయి. వారిద్దరి మధ్య పెనవేయబడిన అనుబంధంలో నుంచి అవి మనకు అనుగ్రహించబడుతున్నాయి. అంటే ఈ యొక్క సత్యాన్ని మనము మరి ఏదో మాటలలో అంగీకరించటం కాదు గాని మరి ఆ ప్రభువుని మనం విశ్వసించినప్పుడు మరి ఇంకా దేవునికి సమీపస్తులుగా వెళుతున్నామండి. అంటే దేవునితో ఈ సంబంధం చాలా కీలకమైనది. అసలు నిజంగా అసలు ఎంత లోతైన అనుభవంలో నుంచి ఈ పత్రికలు రాసాడో చెప్పదు. ఒక్కొక్క వచనాన్ని
ధ్యానిస్తా ఉంటే అసలు మరి ఇంత లోతుగా మేము అధ్యయనం చేయగలమా ప్రభువా? ఒక్కొక్క వచనాన్ని అనిపించింది. యోహాను సువార్త అధ్యయనం చేయటం చాలా ఈజీ అనిపించింది నాకు. దానికి సంబంధించిన రిలేటెడ్ వాక్యాలు తీసుకొని, ఎందుకంటే మిగతా సువార్తల్లో గూడా కొన్ని విషయాలు రాయబడినయి గనక, ఆయా సందర్భాల్లో రాయబడిన మాటలు తీసుకొని ఇది బోధించడం నాకు చాలా ఈజీ అనిపించింది. కానీ వాక్యము ధ్యానిస్తా ఉంటే ఈ కనెక్టివిటీ అనేది, ఈ అంగీకరించుట, అంగీకరించకపోవట, అసలు ఈ వాక్యమైతే అసలు ఎంతగా ప్రభువును మనము అనుదిన జీవిత యాత్రలో మనం అంగీకరిస్తా ఉన్నాము. ఆ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఎడల విశ్వాసాన్ని మనం ప్రకటిస్తున్నాము. ఎంతగా దేవుడు కోరుకున్నట్లుగా మరి ఆయనలో అంటు కట్టబడి మనము జీవిస్తున్నాం అనేది నిజంగా ఒక సవాలుగా అనుదిన జీవితంలో క్రైస్తవులమే, భక్తిపరులమే, విశ్వాసులమే, మరి 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 దినదినం కూడా వాక్యం చదువుకుంటున్న వారమే, విశ్వాసంతో ప్రార్థన చేసేవారమే, అనేక మంది కొరకు విజ్ఞాపన చేసేవారమే అయినను తండ్రిని మనం ఇంకా అర్థం చేసుకున్నామా? క్రీస్తుని కంప్లీట్ గా మనము అంగీకరించామా? ప్రతి పరిస్థితిలో మనము అంగీకరించామా? ప్రతి ఒక్క ప్రవర్తనలో, అనుదిన జీవితంలో మనకు కలిగి ఉన్న మరి ప్రతి పరిస్థితిలో ప్రభువును మనము అంగీకరించి ఉన్నామా? క్రీస్తు ప్రభు ఒక చోట ఏం చెప్తాడు? నన్ను బాహాటంగా ఎవరు ఒప్పుకున్నాడో వాడిని మాత్రమే తండ్రి ఒక దినాన ఒప్పుకుంటాడు. ఒక దినాన మరి దేవుడు మరి ఒక్క దినాన మరి తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఒప్పుకోవాలంటే మీరేం చేయాలి? ఈ లోకంలో నన్ను ఒప్పుకుంటేనే, ఎలాగునా బాహాటంగా ఒప్పుకుంటేనే కదా! చాలా మంది సీక్రెట్ గా ప్రభుని అంగీకరించిన గుంపు గూడా ఉన్నది. అవసరాల కొరకు, లేకుంటే అద్భుతాల కొరకు, లేకుంటే స్వస్థతల కొరకు ప్రభుని అంగీకరిస్తున్నారు. లోపల లోపల యేసు అనే నామాన్ని జపిస్తారు. కొంతమంది బైబిల్ పెట్టుకొని కూడా చదువుతారు. కొంతమంది ప్రార్థన విశ్వాసంలో ఉంటారు. బయటికి మాత్రం వాళ్ళెక్కడ గూడా ఆ ఛాయలే కనిపించకుండా జీవిస్తారు. క్రీస్తు ఎవరో వారికి తెలీదు. యేసనే నామమే విన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ వారిని మరి ప్రభు అంగీకరించడండి. ఎందుకంటే ఈ కుమారుడిని అంగీకరించకపోతే నిత్య జీవానికి అతను వెళ్ళలేడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33లో చూస్తే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. అంటే తండ్రి తండ్రి దగ్గరకు మనం వెళ్ళాలి అంటే గనక, తండ్రి మనల్ని గుర్తించాలి అంటే గనక క్రీస్తు ప్రభుని అంగీకరిస్తే తప్ప తండ్రి మన గుర్తించడు. నా కుమారుడా, నా కుమార్తె అని ఆ ముద్ర మన మీద ఎలా వేయబడుతుంది? 1:12 యోహాను సువార్తలో అసలు ఎంత అద్భుతంగా ఉంటదండి అసలు ఆ మాట. ఎందరూ మరి దేవుని కుమారుని అంగీకరించారో వారందరూ కూడా, ఆ క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. అబ్బా! చూడండి, అసలు మనం ఎలాగున ఆ దేవుని బిడ్డలుగా మనం ఎలా మార్చబడ్డామంటే గనక, కేవలము క్రీస్తుని అంగీకరించుట ద్వారా, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహింపచేసెను. క్రీస్తుని అంగీకరించుట అంటే ఆయన్ను కంప్లీట్ గా మనవాడుగా చేసుకొనుట, మన లోపలికి చేర్చుకొనుట, ఆయన గుణ లక్షణాలు ధరించుట, ఆయన మనసును ఆయుధంగా ధరించుకొనుట, ఆయన తండ్రికి ఎలాగున విధేయుడుగా జీవించాడో మనం అట్టి విధంగా జీవించుట, ఆయన ఎట్టి విధంగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడో మనము కూడా అట్టి విధమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండట, ఆయన ఎటువంటి కనికరం కలిగిన హృదయము
కలిగి అనేక మందికి స్వస్థతలు, విడుదలలు ప్రకటించాడు కదా! వారిని చూచి అసలు ఆయనలో కనికరము ప్రవహించిందటండి. అసలు ఆ జన సమూహాలు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయనకి ఎంతో అసలు ఆయన కరిగిపోయాడంట. ఆ మనుషుల యొక్క ఆ బాధలు, వారికున్న అనారోగ్యాలు, వారికున్న జబ్బులు, ఒక్కొక్కళ్ళు ఆ దయ్యపు శక్తులతో పట్టి పీడించబడిన వారు కదా! మరి అసలు జన సమూహాలుగా ఆయన యొద్దకొచ్చినప్పుడు కనికరపడి వారిని స్వస్థపరిచాడంట. అంటే ఆ కనికరము గలిగిన హృదయము మనలో ఉండాలి. క్రీస్తుని అంగీకరించుటంటే క్రీస్తు మనస్సు మనము ధరించాలండి. క్రీస్తుని మనం కంప్లీట్‌గా క్రీస్తుకు మనము వశమైపోవాలి. క్రీస్తుని మనము ఆ యొక్క మనస్సును మనము ధరించగలగాలి. ఈ పరిస్థితిలో ఈ మ క్రీస్తు ఎలా బిహేవ్ చేస్తాడు? ఇలాగన ఒక వ్యక్తికి బాగలేదు. అక్కడ యేసయ్య ఉంటే ఆయన ఏం చేస్తాడు? అని మనం ప్రశ్న వేసుకోవాలంట. ప్రతి సందర్భానికి ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రతిస్పందిస్తాడు అన్నప్పుడు మరి నేను ఎలా ప్రతిస్పందించాలని మనము దానిని అర్థం చేసుకోవాలంట. క్రీస్తుని అంగీకరించిన వాడే తండ్రిని అంగీకరించిన వాడు. క్రీస్తుని అంగీకరించకపోతే తండ్రిని మరి నువ్వు అంగీకరించలేవు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్న మాట అంటే నిజంగా ప్రభుని అంగీకరించుట, అంగీకారాన్ని మన జీవితాల్లో చురుకుగా ప్రతిబింబించేలా మనము ఆ ప్రవర్తనలో మనం కలిగి ఉండుట. ఆ లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ఆయన అంగీకరించే కొలది దేవుడే మనలకు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయనలో ఉన్న విషయాలన్నీ బోధపరుస్తాడు. అవన్నీ గూడా మనము అర్థం చేసుకోటానికి, ఆకలింపు చేసుకోటానికి, అంతేకాదు ఆయనను అనుభవించటానికి కూడా దేవుడు కృప దయచేస్తాడు. కనుక మన విశ్వాస ప్రయాణంలో మనము ఆశీర్వదించబడుతూ, ఆ లోతులోకి వెళుతూ, మరి ప్రభు స్వారూప్యలోకి మనం మార్చబడుతూ, మరి తండ్రిలో ఉన్న సమస్తమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటూ ఈ లోకంలో జీవితం జీవించటానికి ప్రాముఖ్యమైన మెట్టు అయిన క్రీస్తును అంగీకరించిన వారమై మన జీవిత యాత్రలో మనం కొనసాగుదుము కాక. తండ్రిని కుమారుని అంగీకరించని వాడు తండ్రిని అంగీకరించిన వాడు కూడా కుమారుని అంగీకరించకపోతే తండ్రిని కూడా అంగీకరించని వాడు. కనుక కుమారుని అంగీకరిద్దాం. మరి ఆటోమేటిక్ గా తండ్రిని కూడా అంగీకరించిన వారుగా మార్చబడదాం. ప్రతి సమయంలో కూడా క్రీస్తుకి సాక్షులుగా జీవిద్దాం. అంగీకరించడం అంటే ప్రతి సందర్భంలో ఆయన నామము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క మరి ఆ కార్యాలు మన జీవితాల్లో ప్రస్ఫుటంగా బయలుపరచబడినట్లుగా అనుదిన జీవిత యాత్రలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన పోలికలో ఆయన మార్గములో నడవటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయను కాక. ఆమేన్.